शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पाहि नारायण पाहि नारायण पाहि लक्ष्मी रमण अमर नारायण पाहि नारायण पाहि नारायण पाहि लक्ष्मी रमण अमर नारायण।
భగవత్ స్వరూపులైన భక్త మహాశయులకు అనంతకోటి నమస్కారాలు. ఆర్యులార, తల్లి తండ్రితో సమానమైన పెద్దలార, సంగీత కళా ప్రియులార, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మా కళా బృందం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది గురు పూర్ణిమ. ఈ గురు పౌర్ణమి రోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీక్షేత్రం, ఈ కైవార క్షేత్రంలో శ్రీ శ్రీ యోగినారాయణ కైవారం తాతయ్య గారి యొక్క ఆరాధనా మహోత్సవం చాలా అంగరంగ వైభోగంగా జరుగుతోంది. చెప్పాలంటే ఇది రెండో వైకుంఠంలాగా ఉంది. ఒకవైపు అన్నదానాలు, ఒకవైపు హరికథలు, భరతనాట్యం, సంగీత కచేరీలు, నాటకాలు, కోలాట, చెక్క భజనలు అన్నీ కూడా ఇక్కడ లేనిది ఏదీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సాధు సత్పురుషులందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. గురు పౌర్ణమి అంటే గురువు దగ్గర కూర్చొని గురువుని ధ్యానము చేసి గురువు సేవలో మనం తరిస్తే ఈ ఒక్కరోజు సంవత్సరమంతా ఆ గురుబలం మనకుంటుంది, గురువుల ఆశీర్వాదం మనకుంటుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎంతోమంది గురువులు పుట్టారు. రామదాసు, పురంధరదాసు, కనకదాసు, కాళిదాసు, కబీర్దాసు, తులసీదాసు, నారాయణదాసు, దీక్షిత్ దాసు, రోహిదాసు, అన్నమయ్య, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి, క్షేత్రయ్య, నామదేవుడు, జ్ఞానదేవుడు, జయదేవుడు, పుండరీకుడు, తుకారాం, గోరా కుంబార్, సతీ సక్కుబాయ్, మీరాబాయ్, శారదాదేవి, తరిగొండ వెంగమాంబ, కైవారము తాతయ్య గారు, ఇటువంటి భక్తులు ఎందరో నడిచినటువంటి ఈ దేశం ఎంతో పుణ్యమైనది. ఈ దేశంలో పుట్టినటువంటి మనం అందరము కూడా ఎంతో అదృష్టవంతులం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే ముఖ్య కారణం మీ అందరికీ కూడా తెలుసు. పెద్దలు, పూజ్యులు శ్రీ శ్రీ ఎంఎస్ రామయ్య గారి యొక్క సుపుత్రులైనటువంటి డాక్టర్ ఎంఆర్ జయరాం సార్ గారు. ఆయన నడిచేటువంటి దేవుడు అంటే తప్పేమీ లేదు. ఎందుకంటే మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మనల్ని పట్టేకయ్యదు. కానీ ఆయన ఎన్నో కోట్లకు అధిపతి అయినా కూడా సామాన్యమైన వ్యక్తిలాగా మన మధ్యలోనే కూర్చుంటారు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా ఆ కార్యక్రమాల గురించి మనం ఇక్కడ చెప్పుకోకపోతే అది ఒక పెద్ద లోటు. ప్రతినిత్యము అన్నదానం, ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా కైవారంలో ప్రతినిత్యము అన్నదానం జరుగుతుంది. ఆత్మబోధ కార్యక్రమం, ఆయన చెప్పేటువంటి మాటలు ఆ ఫోన్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఆయన చెప్పేటువంటి మాటలు వింటే ఈ మానవ జన్మకు మోక్షం తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు ప్రతి నెలలోనూ ఆలంబగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ, గౌరీ బిద్దనూరు, గుడిబండి, ఇక్కడంతా కూడా పోయి రామదండు చాలా చక్కగా రామభజన చేస్తూ పల్లెల్లో భక్తిని ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన పేరే ఎంఆర్ జయరాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఆయన ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఆయనకి జయం కలగాలని జయరాముడు అని పేరు పెట్టారు ఆయనకి. ముఖ్యంగా ఆయన రాముడైతే ఇంకా రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఉండాలి కదా. ఆయనే మా గురువు గారు బాలకృష్ణ భాగవతార్ గారు. ఆయన చాలా మంచి కళాకారులు, గొప్ప వ్యక్తి. నాకు ఒక రకంగా గురువు. నేను నాదసుధారసలో 3 సార్లు హరికథ చేస్తే రూమ్లోకి తోడుకొని వెళ్ళి ఒక తండ్రి కొడుకుకి ఎలా చెప్తాడో అలా భుజం మీద చేయి వేసి హరికథ ఎలా చెప్పాలి, తాతగారి కథ నువ్వు నేర్చుకో, మంచి టాలెంట్ ఉందని చెప్పి చాలా చక్కగా నన్ను ఆశీర్వాదం చేసినటువంటి వారు. వానరాశిలో నేను ఎన్నో కథలు చేశాను. వాళ్ళ ఇంటికి పోతే చక్కగా బిడ్డలాగా అన్నం పెట్టి నా కథ లాస్ట్ మంగళవారం వరకు ఉండి 500 చదివింపులు ఇచ్చి ఎంతో చక్కగా ప్రోత్సాహం చేసినటువంటి వారు గురు సమానులు మా బాలకృష్ణ భాగవతార్ గారికి. అదేవిధంగా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక నాకు ఇచ్చినటువంటి సమయం కొంచెమే కాబట్టి ఆ సమయంలో రామాయణంలో శ్రీరామ జననం, శ్రీరాముడు పుట్టే వరకు రామజననం మాత్రం నేను చెప్తాను. పరమ పవిత్రమైనది రామాయణం. పరమ పవిత్రము, పరమానందము,
పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజ్ఞము పరమ పవిత్రము పరమానందము. నారదాది సురముని సంసేవితము నారదాది సురముని సంసేవితము వర వాల్మీకి మహర్షి ప్రణీతము. పావనంబు దురితాల విత్రము పరమార్థం విహ పరసాధనము పావనంబు దురితాల విత్రము పరమార్థం విహ పరసాధనము కరుణాకరుడౌ రాముని చరితము పరస్పరము సుఖాస్పదము ప్రణవయుత పరమ పవిత్రము పరమానందము. శ్రీమద్రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద. కొంచెం గట్టిగా అనండి. సద్గురు కైవారం తాతయ్య గారి పాదాలకు ఒకసారి గోవింద. అది హరికథలో గట్టిగా గోవింద అనాలి. ఎందుకు గట్టిగా గోవింద అనాలి అంటే ఈ మానవ దేహాన్ని ఒక మామిడి చెట్టుతో పోల్చారు. మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉంటే ఈ కాకులు వచ్చి కూర్చుంటాయి ఆ పళ్ళు తినడానికి. మనం ఉష్ అంటే ఒక కాకో రెండు కాకులో పోతుంది. అదే తుపాకీ తీసుకొని ఢామ్ అని పేలిస్తే ఆ శబ్దానికి కాకులన్నీ ఎట్లా ఎగిరిపోతాయో ఈ మానవ శరీరము అనే చెట్టు పైన పాపాలు అనే కాకులు కూర్చో ఉంటాయంట. మనం చేసిన పాపాలు ఇవి ఏ శబ్దానికి ఎగిరిపోవండి. ఎప్పుడైతే గట్టిగా గోవింద అంటామో అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పాపాలు అనే కాకులు ఎగిరిపోతాయంట. ఎగిరి ఎక్కడికి పోతాయి? ఎవరు గోవింద అనేదో వాళ్ళపైన కూర్చుంటాయంట అవి. కాబట్టి గోవిందనామ సంకీర్తన గట్టిగా చేయాలి. జై శ్రీమద్రమారమణ గోవింద. అమరనారాయణ స్వామి పాదాలకు ఒకసారి గోవింద. భీమలింగేశ్వర స్వామి పాదాలకు ఒకసారి గోవింద. జై బోలో కైవారం తాతగారికి, జై బోలో కైవారం తాతయ్య గారికి, జై బోలో కైవారం తాతయ్య గారికి. ఈ కథ ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే పూర్వం కైలాస పర్వతము పైన పార్వతీ పరమేశ్వర్లు కూర్చో ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వర్లకు కుడిపక్క విఘ్నేశ్వరుడు, ఎడమ పక్క సుబ్రహ్మణ్య స్వామి, పాదాల దగ్గర నందీశ్వరుడు కూర్చో ఉన్నారు. కైలాసములో ప్రమదగణాలందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటే పార్వతీదేవి పైకి లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఇలా అడిగిందంట. స్వామి పరమేశ్వర, ఏం పార్వతి, మన హిందువులకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. 6 శాస్త్రాలున్నాయి, 18 పురాణాలున్నాయి, 108 ఉపనిషత్తులున్నాయి, 7 కోటి మహామంత్రాలున్నాయి కదా. అన్ని మంత్రములలోకి శ్రేష్టమైన మంత్రం ఏది? మానవుల పాపాలను తొలగించి మానవులకు మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఏది అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, పార్వతి, అన్ని మంత్రములలోకి శ్రేష్టమైన మంత్రము, నాకు చాలా ఇష్టమైన మంత్రము శ్రీరామ మంత్రము. ఎటువంటిది ఈ శ్రీరామ మంత్రం అంటే జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భయక్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, శ్రీరామ రామేతి మంత్రం. ఈ రామ మంత్రమునకు మించినది లేదు పార్వతి. ఆ మంత్రవీ మంత్ర జపిసి నీకెడబేడ, ఆ మంత్రవీ మంత్ర జపిసి నీకెడబేడ, సోమశేఖర తన్న భామిಗೆ ಪೇಳಿದ ಮಂತ್ರ ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸೋ ಹೇ ಮನೋಜ,
మంత్రానికి కులము మతము భేదము లేదు. ఎవరైనా ఈ శ్రీరామ మంత్రాన్ని జపించవచ్చు. శ్రీరామ అంటే అర్థం ఏమంటే, ఇది కొంచెం బాగా వినండి. రాశబ్దర ఉచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతర పాతక పునః పాపభీత్యాచ మకారస్సు కవాటవాత్. రా అంటే మన రెండు పెదవులు తెరుచుకుంటుంది, అప్పుడు మన లోపలున్న పాపాలన్నీ బయటకు వస్తుంది. మా అంటే రెండు పెదవులు మూసుకుంటుంది. మా అనేది అగ్నిబీజం కాబట్టి ఆ పాపాలన్నీ కూడా కాలిపోతాయి. మనం చేసిన పాపాలని కాల్చేసే మంత్రమే రామమంత్రం. అందుకే కైవారం తాతయ్య గారు కూడా చివరిగా మనకు ఏమని ఉపదేశం చేస్తారంటే, రాముని భజన సేయవే మనసా, రాముని భజన సేయవే మనసా, రాముని భజన సేయవే ఓ మనసా, రాముని భజన సేయవే సీతా, రాముని భజన సేయవే ఓ మనసా, రాముని భజన సేయవే సీతా, రాముని భజన సేయవే. పారములేని అపార పాపములను, పారములేని అపార పాపములను పరిహరించు పరమాత్ముండో ఈతడు, రాముని భజన సేయవే మనసా, రాముని భజన సేయవే. లక్ష్మీనాథుని లక్షణవంతుని, లక్ష్మీనాథుని లక్షణవంతుని అమరనారాయణ ఆదికేశవుని, అమరనారాయణ ఆదికేశవుని, రాముని భజన సేయవే మనసా, రాముని భజన సేయవే, రాముని భజన సేయవే, రాముని భజన సేయవే. రాముని భజన చేయమని చెప్పారు తాతయ్య గారు. అటువంటిది ఈ రామనామం. రామమంత్రానికి మించినది లేదు పార్వతి. స్వామి, ఆ రామమంత్రం వింటేనే ఇంత బాగుందే, ఇక ఆ రాముని కథంతా వింటే ఎంత బాగుంటుందో. ఆ రామాయణంలో కొంచెమైనా ఈరోజు నాకు కథ చెప్పండి స్వామి అంటే, పరమేశ్వరుడు అలాగే పార్వతి సమయాన్ని బట్టి నీకు రామాయణ కథ చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఈ రాముని కథ వాల్మీకి మహర్షి శతకోటి శ్లోకాలుగా రచించారు. ఏకైకమక్షరం, ఒక్కొక్క అక్షరం ఈ రామాయణంలో వింటూ ఉంటే మహాపాతక నాశనం, మన పాపాలన్నీ పోతాయంట. ఒక భార్యాభర్తలు ఎట్లుండాలో రామాయణం నేర్పిస్తుంది. సీతారాముల్ని చూసి నేర్చుకోవాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో, అన్నాదమ్ములు ఎలా ఉండాలో రామాయణం నేర్పిస్తుంది. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి నేర్చుకోవాలంట అన్నదమ్ములు ఎలా ఉండాలో, తండ్రి కొడుకు ఎలా ఉండాలో రామాయణం నేర్పిస్తుంది. దశరథుణ్ణి రాముణ్ణి చూసి నేర్చుకోవాలంటే తండ్రి కొడుకులు ఎలా ఉండాలో. కాబట్టి పార్వతి విను, దశరథుడను ఒక ధరణీనాథుడు తరుణి వంశ సంభవుడు, దశరథుడను ఒక ధరణీనాథుడు తరుణి వంశ సంభవుడు, ఆనందం పరమానందం బ్రహ్మానందం బనియనుడి, ఆనందం పరమానందం బ్రహ్మానందం బనియనుడి, ఆనందం బగు ఈ హరికథ విని అఖిల సుఖముల కొనుడి. అది పరమ పవిత్రమైనటువంటి త్రేతాయుగము. ఆ త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజుకు అసలైన పేరేమంటే నిమి చక్రవర్తి. ఆయన పేరు నిమి చక్రవర్తి. దశ అంటే సంస్కృతంలో 10, రథుడు అంటే రథము తోలేవాడు,
ఈ 8 దిక్కులకే కాకుండా పాతాళానికి, ఆకాశానికి కూడా రథము తోలే శక్తి కలిగిన వాడు కాబట్టే ఆయనకు ఋషులందరూ దశరథుడు అని పేరు పెట్టారు. ఆ దశరథ మహారాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. ఎంత బాగున్నాయో చూడండి పేర్లు. కథ వింటే ఏమైనా తెలుసుకోవాలి మనం విషయం. ఊరికే కథ వింటే ప్రయోజనం లేదు. ఎవరో ఆయన రామాయణం వినేసి ఇంటికి పోయాడు. ఏమండి ఎక్కడ పోయారు? వినయ్ రెడ్డి అరికథ చెప్తుంటే పోయానే. ఏం చెప్పారు? రామాయణం చెప్పారు, భలే బాగుంది. ఏం తెలుసుకున్నారు? దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. నాకు నువ్వు ఒకతే కదా ఇంగిద్దరం చేసుకునేదే. ఆయమ్మనింది, పర్వాలేదు చేసుకోండి. నేను మొన్న మహాభారతం వినేసి వచ్చినాను. ద్రౌపదీదేవికి 5 మంది అంట మొగుళ్ళు, మీరొగరే కదా, నేను ఇంక 4 చేసుకునేది అనింది అయ్యమ్మ. వద్దు అన్నాడు ఆయన. కాబట్టి ఏది నేర్చుకోవాలో హరికథకు వస్తే అది నేర్చుకోవాలి, పనికిరాంది నేర్చుకోవడం కాదు. దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైక అనే 3 భార్యలు ఉన్నారు. 8 మంది మంత్రులు దశరథునికి. దృష్టిర్జయంతో విజయో సిద్ధార్థో అర్థసార్థక చ అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టోయో భవేత్. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అశోకుడు, మంత్రపాలుడు, అర్థసార్థకుడు, సుమంత్రుడు అని 8 మంది మంత్రులు. సుమంత్రుడు అనే ఆయన ప్రధానమంత్రి. ఆ దశరథునికి కులగురువు వశిష్ఠ మహామునీంద్రుల వారు. 3 భార్యలతో 8 మంది మంత్రులతో అయోధ్య నగరాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు దశరథుడు అంటే, ఆ రాజ్యములో స్వామి మా కాకలి అన్నం పెట్టండి మహాప్రభు అనే భిక్షగాళ్లే లేరంట. పేదవాళ్ళిళ్ళకంతా బంగారు తోరణాలు వేలాడుతున్నాయి. ప్రతి వీధిలోనూ అన్నఛత్రాలు కట్టించి పిలిచి అన్నదానాలు చేస్తున్నారు. ప్రజలకు ఏ కష్టము రాకుండా పరిపాలిస్తున్నాడు దశరథుడు. ఒకరోజు దశరథుడు సింహాసనం పైన కూర్చో ఉంటే ఆ సభలో రాజాది రాజులందరూ ఆసీనులై ఉన్నారు. ప్రధానమంత్రి అయిన సుమంతుడు కొంచెం నిదానంగా భగవన్నామ స్మరణ చేసుకొని వస్తున్నాడంట. సుమంతుడు ఎలా వస్తున్నాడు? ఆత్మధ్యాని సుమనుజ హరిపుణ్యనామా, ఆత్మధ్యాని సుమనుజ హరిపుణ్యనామా, బలవంతవాద భవహర ಮಾಡುವ ನಾಮ, ಆತ್ಮಧ್ಯಾನಿಸು ಮನೋಜ ಹರಿಪುಣ್ಯನಾಮ. ಘೋರಪಾತಕ ಅಜಮಿಳನ ಸಲಹಿದ ನಾಮ, ಘೋರಪಾತಕ ಅಜಮಿಳನ ಸಲಹಿದ ನಾಮ, ವಾಲ್ಮೀಕಿ ಮುನಿಗೆ ವರಕೊಟ್ಟ ನಾಮ, ವಾಲ್ಮೀಕಿ ಮುನಿಗೆ ವರಕೊಟ್ಟ ನಾಮ, ದಾಸಿ ಮಗನಿಗೆ ತನ್ನ ಮಹಿಮೆ ತೋರಿದ ನಾಮ, ದಾಸಿ ಮಗನಿಗೆ ತನ್ನ ಮಹಿಮೆ ತೋರಿದ ನಾಮ, ದ್ರೌಪದಿ ಮಾನಭಂಗ ಕಾಯ್ದ ನಾಮ, ಆತ್ಮಧ್ಯಾನಿಸು ಮನುಜ ಹರಿಪುಣ್ಯನಾಮ, ಬಲವಂತವಾದ ಭವಹರ ಮಾಡುವ ನಾಮ, ಆತ್ಮಧ್ಯಾನಿಸು ಮನುಜ ಹರಿಪುಣ್ಯನಾಮ. ಅಂತಕನ ದೂತರನ್ನ ಒಡಿದು ಓಡಿಸೋ ನಾಮ, ಅಂತಕನ ದೂತರನ್ನ ಒಡಿದು ಓಡಿಸೋ ನಾಮ, ಆಂಜನೇಯನಿಗೆ ಆಧಾರ ನಾಮ, ಆಂಜನೇಯನಿಗೆ ಆಧಾರ ನಾಮ, ಅವಸಾನ ಕಾಲಕ್ಕೆ ಹಾದಿ ತೋರುವ ನಾಮ, ಅವಸಾನ ಕಾಲಕ್ಕೆ ಹಾದಿ ತೋರುವ
నిసో మనోజ హరి పుణ్యనామ. తాతయ్య గారు కన్నడములో కూడా ఎన్నో కీర్తనలు రాశారు. ఆయన రాసిన కన్నడ కీర్తనలో ఇది కూడా ఒకటి. ఆ సుమంతుడు వచ్చి దశరథ మహారాజుకు నమస్కరించగానే దశరథుడు అడిగాడు, మంత్రి సుమంత, మన అయోధ్య నగరములో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా? అందరూ సంతోషంగా ఉన్నారు స్వామి. కానీ ఏమయ్యా కానీ అంటున్నావు? అయోధ్య నగరానికి ఉత్తర దిక్కులో సరయూ నది ఉంది. ఆ సరయూ నది దగ్గర రైతులందరూ పంటలు చేస్తున్నారు. ఒడ్లు, రాగులు, గోధుమలు, ఇటువంటి పంటలు. అర్ధరాత్రి వేళల్లో క్రూర మృగాలు వచ్చి ఆ రైతులు చేసిన పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. రైతులంతా బాధపడుతున్నారు ప్రభు. దశరథుడు మంత్రి ఎండలో చెమట చిందించి పంట పండించి 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రపంచంలో ఎప్పుడూ 2 కంట్లో నీళ్ళు రాకూడదు. ఒకటి రైతు, 2 దేశాన్ని కాపాడే సైనికుడు. అందుకే మన వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఒకటి రైతు బాగుండాలి, 2 దేశాన్ని కాపాడే సైనికుడు బాగుండాలి. వీళ్ళిద్దరూ బాగుంటే దేశమంతా బాగుంటుంది. దశరథుడు అన్నాడు, పద నా సైన్యాన్ని సిద్ధము చేయి, నేనే ఆ క్రూర మృగాల్ని వేటాడి చంపుతానన్నాడు. సరే, సైన్యం సిద్ధమైంది. దశరథ మహారాజు వస్తున్నాడు. భయంకరమైన అడవి అది. ఎట్లుందా అడవి అంటే వర్ణిస్తారు ఇక్కడ. ఆ అడవిలో ఉండే చెట్ల పేర్లు రాస్తారండి. మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకి, బల్లాతక, కామ్రాతక, సరళ, పనస, బదరి, వకుళ, వట, కుటజ, కుంద, కురవక, కోవిదార, కురంటక, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, జంబు, జంబీర, మాధవి, మధుక, తాల, తక్కాల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, కదంబ, కరవీర, కపిక్త, కాంచన, శంశుపాశోక, నాగ, పున్నాగ, చంపక, శతపత్రిక, మరువక, మల్లిక, మా తల్లిక, ప్రముఖ, నిరంతర, వసంత, సౌభాగ్య, సంపద కురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, పలిత, లలిత, విటప, విటపి, పన్నీరాలంకృతమైన చెట్లతోనూ గంధ గజగవయ గండబేరుండ ఖడ్గ కంఠీరవ శరవ శార్దూల మహిష మర్కట సర్పములతో కూడిన భయంకరమైన అడవి. అటువంటి అడవిలోకి వస్తున్నాడు దశరథుడు. వేటాడుతున్నాడు. కండగ మృగ దండంబుల ఖండించద నిండు వేట కండి వైచేత, కండగ మృగ దండంబుల ఖండించద నిండు వేట కండి వైచేత. పరిమార్చద పరికింపగ నురుమాడిద దుర్మాడిద కండి వైచేత. కర్రులను మద కర్రులను గన హరిణంబుల ధృత పులుల, కర్రులను మద కర్రులను గన హరిణంబుల సరగుణమునదును మాడిద సురువరుల చరువన్ కండి వైచేత. అలా వేటాడుతున్నాడు దశరథుడు. రైతులందరూ దశరథ మహారాజుకు జై, దశరథ మహారాజుకు జై అంటున్నారు. అప్పుడు దశరథుడు, మంత్రి సైన్యాన్నంతా తీసుకొని వెళ్ళిపో, నేను కొన్ని నీళ్లు తాగి మెల్లగా వస్తాను. అలాగే ప్రభు అని సైనికులు వెళ్ళిపోయారు. దశరథ మహారాజు ఆ సరయూ నదిలో కొన్ని నీళ్లు తాగి చెట్టు కింద నిల్చుకో ఉన్నాడు చల్లగా. అప్పుడు ఆ అడవిలో ఒక అద్భుతం జరిగింది. అక్కడికి ఒక మహానుభావుడు వస్తున్నాడు. ఎవరయ్యా అంటే యజ్ఞదత్తుడు. ఆయనకి ఇంకొక పేరు శ్రవణ కుమారుడు. ఆ యజ్ఞదత్తుని తల్లి తండ్రి ఇద్దరూ గుడ్డివాళ్లే. తండ్రి పేరు వనజుడు, తల్లి పేరు మాధవి. ఇద్దరూ గుడ్డివాళ్ళైతే ఆ తల్లి తండ్రిని కావిడిలో మోసుకొని తీసుకొని వస్తున్నాడు శ్రవణ కుమారుడు. భక్తులారా, మనకు నిజమైనటువంటి దేవతలు ఎవరు అంటే సద్గురువులు చెప్తారు, మాతృదేవో భవ
పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినట్లే. తల్లి, తండ్రి, గురువుకి వయసైన తర్వాత స్నానము చేపిస్తే కైవారం తాతగారికి అభిషేకం చేయించినట్లే. తల్లి, తండ్రి, గురువుకి వయసైన తర్వాత అన్నము తినిపిస్తే కైవారం తాతయ్య గారికి పంచపక్ష ప్రమాణాలు నైవేద్యం పెట్టినట్లే. సద్గురువులు చెప్పిన మాట ఇది. ఎక్కడుంటారు గురువులు అంటే తల్లి తండ్రి రూపంలో ఉంటారు. అందుకే యోగి అనే పేరు ఇద్దరికే ఉంది మనకు ప్రపంచంలో. ఒకటి యోగి నారాయణ తాతగారు, రెండు యోగి వేమన గారు. ఆ యోగి వేమన గారు కూడా చెప్తారు, తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి జనని జనకుల సేవ, జగదంబ సేవ, వాళ్ళ సేవ చేయాల. మన మా ఊర్లో కూడా వాళ్ళ అప్పును బాగా కొట్టేసి ఆసుపత్రిలో చేర్పించాడు, అయ్యప్ప స్వామాలు వేసుకొని పోయిండా. వాడు శబరిమలలో అయ్యప్ప అనేది, ఆసుపత్రిలో వాళ్ళప్ప అయ్యప్ప అనేది. ఏం ప్రయోజనం? ఇంట్లో ఉండే వాళ్ళని గౌరవించకుండా ఏ దేవుని పూజించినా ప్రయోజనం లేదు. ఆ శ్రవణ కుమారుడు తల్లి తండ్రుల్ని తీసుకొని వచ్చి ఆ అడవిలో వెళుతుంటే వాళ్ళ తల్లి తండ్రి అన్నారు, బాబూ దప్పిగా ఉంది, కొన్ని నీళ్లు తెస్తావా అన్నారు. ఇక్కడే ఉండండి అని ఆ తల్లి తండ్రిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి స్వరబుర్ర, ఇప్పుడైతే వాటర్ క్యాన్లు దొరుకుతున్నాయి, అప్పట్లో స్వరబుర్రలో నీళ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ శ్రవణ కుమారుడు వచ్చి ఆ సరయూ నదిలో నీళ్లు ముంచుతూ ఉంటే బుడ 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 బుడం అనే శబ్దం వచ్చింది. పొదకు అటుపక్కున్నాడు దశరథుడు, చూశాడు. అన్ని మృగాల్ని వేటాడాను, ఏదో ఏనుగొచ్చి బుడ బుడ బుడమని నీళ్లు తాగుతుంది. నా సైన్యం నా దగ్గర లేదు, ఇప్పుడు అక్కడికి వెళితే ఆ ఏనుగొచ్చి నన్ను చంపవచ్చు. ఇక్కడి నుండి నేను బాణం వేద్దామని దశరథుడు శబ్దభేది అనే బాణం తీశాడు. శబ్దభేది అంటే ఎటుపక్క శబ్దం వస్తుందో అటుపక్క చెవు పెట్టి వేసే బాణం. అజపుత్రో శబ్దపాదీచ దూరపాదీచ రాఘవ లక్ష్మణో లక్షపాదీచ త్రిలక్షణం పాండునందన. శబ్దభేది అనే బాణము తీసి మంత్రించి దశరథుడు విడిచాడు. వస్తోంది ఆ బాణం. బుడ బుడ బుడమని శబ్దము వైవగా అప్పుడు గజమని తలచి, బుడ బుడ బుడమని శబ్దము వైవగా అప్పుడు గజమని తలచి, శబ్దభేదియను బాణంబునుత సంధించెను దశరథుడు. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ హరి ప్రభో. ఆ బాణం వచ్చి శ్రవణ కుమారునికి కుచ్చుకునింది. అమ్మా అని అరిచాడు. దశరథ మహారాజు అయ్యయ్యో నేను వేసిన బాణం ఎవరికో తగిలినట్లుందని వచ్చి చూస్తే శ్రవణ కుమారుడు అమ్మా అమ్మా అని అరుస్తున్నాడు. ఎవరు బాబు నువ్వు? మీరెవరు స్వామి? అయోధ్యకు రాజును, నా పేరు దశరథుడు. బాణం వేశాను, అదేమైనా నీకు తగిలిందా? అబ్బా ఎంత పని చేశావు మహారాజా, తెలియక చేసిన అపరాధము మన్నించుమా. బాబు ఏదో ఏనుగని బాణం వేశాను, నన్ను క్షమించి. పోనీలేండి మహారాజా, నా తలరాత ఇలా ఉంటే మీరేం చేస్తారు? కొంచెం దగ్గరికి రండి మహారాజా. ఏం బాబు, నాకు ఒక మాట ఇస్తే నేను ప్రాణం వదిలేస్తాను. ఏమది? ఇక్కడ దగ్గరలో నా తల్లిదండ్రులు ఉన్నారు, వారు గుడ్డివారు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళను బాగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి. బాగా చూసుకుంటాను నాయనా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను మహారాజా అని ప్రాణం విడిచేశాడు. జై శ్రీమద్రమారమణ గోవిందా. అమరనారాయణ స్వామి పాదాలకు ఒకసారి గోవిందా. భీమలింగేశ్వర స్వామి పాదాలకు ఒకసారి గోవిందా. కైవారం తాతయ్య గారి పాదాలకు ఒకసారి గోవిందా. దశరథుడు చాలా బాధపడి నీళ్లు తీసుకొని వస్తున్నాడు. ఇంతలో ఆ గుడ్డి వాళ్ళు అరుస్తున్నారు, శ్రవణ కుమారా తొందరగా రారా అని. వచ్చి అమ్మా అన్నాడు. ఎవరు ఎవరు? నా పేరు దశరథుడమ్మా, మీకు నీళ్లు తెచ్చాను, తాగండి. నువ్వెందుకు నీళ్లు తెచ్చావు దశరథ? మా కొడుకు ఎక్కడ? మీ బిడ్డ వస్తాడు, నీళ్లు తాగండి. లేదు లేదు, మా బిడ్డ మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, వానికి ఏమైంది చెప్తావా లేదా? అమ్మా ఏమని చెప్పమంటారమ్మా? ఈ అడవిలో వేటాడేదానికి వచ్చాను, బాణము వేశాను,
ఆ బాణము తగిలి మీ బిడ్డ చచ్చిపోయాడమ్మా, మీ బిడ్డను చంపిన దుర్మార్గుడమ్మా నేను అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కుమారా, శ్రవణ కుమారా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా నాయనా, ఇక మేమెవరి కోసం ఈ ప్రపంచంలో జీవించాలి, ఎట్లుంటివమ్మా నీకేమి కావలెనయ్యా అనుచు ఈ ముసలి ముద్దుల మమ్మడుగు వారెవ్వరింకా, ఎండకు వానకు గొడుగు ఓలె మమ్ము కాపాడు వారెవ్వరింకా, ఈ ముసలి వారలకు స్నానము చేయించి బువ్వ తినిపించు వారెవ్వరింకా, తనయా బాబు ఇక ఎవరి కోసము జీవించాలిరా, ఏమదుమయ్యో ఎట్లుందుమయ్యో, ఏమదుమయ్యో ఎట్లుందుమయ్యో, ఎందేగినావో కొడుకా కొడుకా. వద్దు, ఇక ఏడ్చేది వద్దు. ఒరే దశరథ, మా బిడ్డను చంపావు కాబట్టి నీవు కూడా మాలాగే బిడ్డల్ని పోగొట్టుకొని పుత్రశోకంతో తనయా తనయా అని దిక్కులేని చావు చస్తావు, ఇదే మా శాపము అని దశరథునికి శాపం పెట్టి ఆ గుడ్డి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వాయు దిగ్బంధనం అంటే గాలి పీల్చుకోకుండా ఇద్దరూ చచ్చిపోయారండి. జై శ్రీమద్రమారమణ గోవిందా, కైవారం తాతయ్య గారి పాదాలకు ఒకసారి గోవిందా. దశరథుడు వచ్చింట్లో బాధగా కూర్చో ఉన్నాడండి, బాధగా కూర్చో ఉన్నాడు, ఎవరిని మాట్లాడలేదు. అంతలో బాధ ఎవరు తప్పించలేరండి. కైవారం తాతయ్య గారు ఒక మాట చెప్తారు, ప్రత్యక్ష దేవతలు సూర్యచంద్రులు భువిని, ప్రత్యక్ష దేవతలు సూర్యచంద్రులు భువికి వారికేల తప్పు గ్రహణ బాధ, అనుభవింపక తప్పున అజునకైనా నాదు బ్రహ్మానంద నారాయణ కవి, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. సూర్యచంద్రులు ప్రపంచానికి వెలుగునించే ప్రత్యక్ష దేవతలు కంటికి కనిపించేవారు, వారిని కూడా గ్రహణం పడుతుందంట, వాళ్ళకు కూడా బాధ తప్పలేదు. అదేవిధంగా బ్రహ్మదేవుడికే కష్టం వచ్చింది, ఆయన 5 తలల్లో ఒక తలను నరికేశాడు పరమేశ్వరుడు. అట్లా దేవతలకు కూడా కష్టం తప్పలేదు. కష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? బ్రహ్మదేవునికి అంగహీనము, మహావిష్ణువుకి పంది రూపము, శివునికి చిప్పలో భిక్షాటన, పార్వతీదేవికి పుట్టింట్లో మరణము, లక్ష్మీదేవికి చంచల బుద్ధి, సరస్వతీదేవికి ముగ్గు లేదు, విఘ్నేశ్వరునికి ఏనుగు తల, సుబ్రహ్మణ్య స్వామికి రాక్షస బాధ, దేవేంద్రునికి గౌతమ శాపము, అహల్యాదేవికి రాయి రూపము, గాంధారీదేవికి పుత్రశోకము, ధృతరాష్ట్రునికి కండ్లు లేదు, పాండురాజుకు పాండురోగము, నలచక్రవర్తికి శని బాధ, హరిశ్చంద్ర చక్రవర్తికి అప్పు బాధ, సూర్యదేవునికి పళ్ళు లేదు, చంద్రదేవునికి క్షయరోగము, శనిమహాత్మునికి కాలుకుంటి, శుక్రాచార్యునికి కన్ను లేదు, దశరథ మహారాజుకి పుత్రశోకము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి గొడ్డలి దెబ్బ, రుక్మిణీదేవికి సవితిపోరు, కుచేలునికి దరిద్ర బాధ, భోజరాజుకు తలనొప్పి, కాళిదాసుకు ఖడ్గాహుతి. కర్మ ఎవరిని వదలదు, అందరికీ ఒక్కొక్క బాధ ఉంటుంది. బాధ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవాలనుకుంటే ప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకే తాతగారు చెప్తారు, సూర్యచంద్రులకే గ్రహణ బాధ వస్తుందయ్యా, మనకు బాధలు వస్తుంది, ఎప్పుడూ సుఖమే కాదు, కష్టము సుఖము ఉంటుంది, కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి అని తాతగారు మనకు ఉపదేశం చేసి ఉన్నారు. ఇలా ఉంటే దశరథుడు బాధగా ఉంటే వశిష్ఠ మహామునీంద్రుడు వచ్చేస్తున్నాడంట. రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ, రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ, రామ దశరథ తనయ దేవ అమర శ్రీ నారాయణ. వందనము శ్రీ వెంకటేశ్వర, వందనము జగదీశ్వర, వందనము శ్రీ కాళేశ్వర, వందనము నారాయణ.
కుమార శ్రీనారాయణ. దశరథ, ఏమయ్యా చింతాకాంతుడై ఉన్నావు? స్వామి, ఏమని చెప్పమంటారు? నేను నిన్నటి రోజున వేటాడేదానికి వెళ్ళాను. ఏదో ఏనుగు అనుకొని బాణం వేశాను. అదొక చిన్న పిల్లవానికి తగిలి ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. వాళ్ళ తల్లి తండ్రి నాకు ఒక శాపం పెట్టారు. అదేమంటే, రే దశరథ, మా బిడ్డను చంపావు కాబట్టి నువ్వు కూడా బిడ్డలకు దూరమై దిక్కులేని చావు చస్తావని శాపం పెట్టారు. వాళ్ళు శాపం పెట్టిన దానికి సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది. వశిష్ఠుడు అడిగాడు, గురు, బాధ ఎందుకు, సంతోషం ఎందుకు? నా వల్ల ముగ్గురు చచ్చిపోయారని బాధ, సంతోషం ఎందుకంటే ఇంతవరకు నాకు బిడ్డలే లేరు. వాళ్ళ శాపం ఏమని? మావలే నువ్వు కూడా పుత్రశోకంతో చస్తావని. కాబట్టి నాకు బిడ్డలుంటే కదా చావు. వశిష్ఠ మహర్షి అన్నాడు, నీకు కూడా బిడ్డలు పుడతారు దశరథ. స్వామి, ఇప్పుడు నా వయసు 60,000 సంవత్సరాలు. 60 కాదండి, 60,000 సంవత్సరాలు దశరథునికి అప్పటికి. నిజంగానా అంటే నిజంగా. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు మనకు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలా ఉంటుంది ఆయుష్. కలియుగంలో 100 సంవత్సరాల ఆయుష్, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు బతికేవాడు ఒక మనిషి, త్రేతాయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. దశరథునికి 60,000 సంవత్సరాలైంది, సంతానం లేదు. నాకు చావు రావాలంటే బిడ్డలు ఉండాలి కదా. వశిష్ఠ మహర్షి అన్నాడు, నీకు బిడ్డలు పుట్టాలంటే ఒక పని చేయాలి దశరథ. ఏమది? పుత్రకామేష్టి యాగము చేయవయ్యా. పుత్రకామేష్టి యాగమా? అవును, ఆ పుత్రకామేష్టి యాగం చేస్తే నీకు బిడ్డలు అవుతారు. ఆ మాట వినగానే దశరథునికి సంతోషం ఇంత కాదండి, ఇంత సంతోషమైందంట. కౌసల్య, సుమిత్ర, కైక మనకు బిడ్డలు పుడతారంట అనగానే ముగ్గురు వచ్చి ఒకేసారి దశరథునికి ముద్దు పెట్టారంట అని సంతోషం అయిపోయింది. గురుదేవా, ఇప్పుడు ఎట్లా చేయాలి పుత్రకామేష్టి యాగం? అంగదేశములో ఉన్నాడు విభాండక మహర్షి కొడుకు ఋష్యశృంగ మహాముని, ఆయన భార్య శాంతాదేవి. ఆయనను తీసుకొని వచ్చి యాగం చేస్తే నీకు బిడ్డలు అవుతారు. ఇక వెంటనే దశరథుడు రథమెక్కి అంగదేశానికి వెళ్ళిపోయాడు. ఋష్యశృంగుడు అంటే సామాన్యుడు కాదు. ఒక రోజుకు 1,00,000 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తాడంట ఆయన. ఎండిపోయిండే చెట్టు ముట్టుకొని ఆయన ఓం నమో నారాయణాయ అంటే చెట్టు చిగురొచ్చేస్తుంది. ఎండిపోయిండే చెరువులో నిల్చుకొని ఋష్యశృంగుడు ఓం నమో నారాయణాయ అంటే కన్ను మూసి తీసే లోపల వానం వచ్చి చెరువు నిండిపోతుంది. ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే ఎవరికైనా బిడ్డలు అవుతారంట. కాబట్టి ఆయనను రథములో తీసుకొని వచ్చి దశరథుడు, అయోధ్యలో యాగము జరుగుతోంది. బ్రాహ్మణులు, ఋత్వికులు, వేదమంత్రాలు. నేను 30 నిమిషాలు కూడా చెప్పలేదు సార్. ఇంకా 2:40కి ఇచ్చింది నాకు. 2:40కి ఇచ్చింది, 20 నిమిషాలు అయిందంటే 3:30కి నిలిపేస్తాను. 3:30 అవునా? ఇంకొక 20 నిమిషాలు. ఓకే. కాబట్టి ఇక వెంటనే వేదమంత్రాలు చదువుతున్నారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం అగ్నయే స్వాహా. దగ 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 దగమని మండుతోంది హోమగుండం. జరుగుతోంది పుత్రకామేష్టి యాగం. ఇలా ఉంటే అయోధ్య నగరానికి దక్షిణ దిక్కులో ఉన్నది లంకా నగరము. ఆ లంకా నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా అంటే పులస్య బ్రహ్మకు మనమడు, విశ్రవసు బ్రహ్మకు కుమారుడు రావణ బ్రహ్మ. ఈ రావణాసురునికి 10 తలలు, 20 చేతులు. ఎలా పరిపాలిస్తున్నాడు లంకా నగరాన్ని అంటే, లంకాపురి చూచితే చాలు, లంకాపురి చూచితే చాలు, ఆ పురికి అష్టద్వారాలు, ఏ మందు దాని మర్మాలు, నీటైన రాజమార్గాలు, ఎటు చూచిన పూలవనాలు, దేవతల బందికానాలు, ఆపురం అసుర సంఘాలు, నడువీధులందు గాడీలు, లంకిణి యమజవంద్రాలు, నీటైన రాజమార్గాలు. చూచితే చాలు, ఆ పురికి ద్వారాలు, ఏ మందుదని మర్మాలు, నీటైన రజ మార్గాలు, ఎటు చూచిన పూలవనాలు, దేవతల బందికానాలు, తాకిట జంతరిత దచ్చంతరిత దచ్చంతరిత. ఆ లంకా నగరంలో 4 లక్షల వీధులున్నాయి. 9 కోట్ల శివుని దేవస్థానాలు. వీధికి 1,00,000 మంది రాక్షసులు కాపలా. రావణాసునికి 2 తమ్ముళ్ళు, కుంభకర్ణుడు, విభీషణుడు. వాడు 6 నెలలు తింటాడు, కుంభకర్ణుడు 6 నెలలు పనుకుంటాడు.
వాని పనే బాగుంది. ఇక రెండో వాడు విభీషణుడు, చెల్లెలు శూర్పణఖ దేవతలందరినీ బంధించి యజ్ఞయాగాలు ధ్వంసము చేస్తూ, గోవులను చంపుతూ, భక్తులను హింసిస్తూ రాక్షస పరిపాలన చేస్తున్నాడు రావణాసురుడు. ఇలా ఉంటే ఒకసారి దేవతలంతా ఒక మీటింగ్ అయ్యారు. ఎందుకంటే సూర్య చంద్రులనే లంకానగరంలో దీపాలుగా కట్టుకున్నాడు. అగ్నిదేవుణ్ణి జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి లంకానగరంలో వంటలు చేసేదానికి నియమించాడు. వరుణదేవుణ్ణి నీళ్లు నింపేదానికి పెట్టాడు. గాలిదేవుణ్ణి లంకానగరంలో చెత్తలుడిపిస్తున్నాడు. నవగ్రహాలు 9 మందిని సింహాసనానికి మెట్లుగా చేసుకొని తొక్కుతున్నాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములందరినీ అనుభవిస్తూ ఉంటే ఈ బాధ భరించలేక దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారంట. నారద మహర్షిని తీసుకొని, నారద మునీంద్ర, భూలోకములో రాక్షస బాధ విపరీతంగా పెరిగిపోయింది. రావణ, కుంభకర్ణాది రాక్షసులు విజృంభిస్తున్నారు. మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటే ఆయన అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీమన్నారాయణుడే భూలోకములో అవతరించి మనల్ని రక్షిస్తాడు, పదండి అనగానే దేవతలంతా వచ్చేస్తున్నారు వైకుంఠానికి. ఎలా వస్తున్నారు? గోవింద 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 గోవింద. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడు, అది మృత్యుడు ఆనందమయము, అది చూడు, అది మృత్యుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటేశానము శ్రీనివాసానము, వెంకటేశానము శ్రీనివాసానము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కైవారపు తాతయ్య గారి పాదాలకు ఒకసారి గోవింద. దేవతల వైకుంఠానికి వచ్చేశారు. పాల సముద్రంలో బంగారు తామరపూల మధ్యలో ఆదిశేషుని పైన పడుకో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు శంకు చక్రాలతో. దేవతలంతా ప్రార్థించారు, లక్ష్మీ వల్లభ నారాయణ మమ్మల్ని కాపాడు. ఏమైంది? రావణాసురుడు, కుంభకర్ణుడు ఇట్లా రాక్షసులు పెరిగిపోయారు, నువ్వే మమ్మల్ని రక్షించాలంటే నారాయణుడు అన్నాడు, రావణాసురునికి వరం ఉంది, బ్రహ్మదేవుని వరం. నరవానరుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావుండకూడదని. నరులు అంటే మనుషులు, వానరులు అంటే కోతులు. ఇప్పుడు నేను దేవుడు కదా, వాడిని చంపేకయ్యలేదు. కాబట్టి నేను కూడా భూలోకములో మానవునిగా అవతరించాలి. అవతరించండి స్వామి. అయితే దశరథుడు అయోధ్యలో బిడ్డల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ దశరథుని కుమారుడుగా నేను శ్రీరామునిగా అవతరిస్తాను. ఆదిశేషుడే లక్ష్మణునిగా అవతరిస్తాడు. శంకు చక్రాలే భరత శత్రుఘ్నులుగా అవతరిస్తారు. నా భార్య లక్ష్మీదేవియే సీతాదేవిగా అవతరిస్తుంది. మీరంతా కోతులుగా పుట్టండి. ఎన్ని కోతులుగా పుట్టాలి అని అడిగారు దేవతలు. 72 వెల్వలు. 72 వెల్వల. దీనికి ఒక లెక్క ఉందండి రంగనాథ రామాయణంలో. కోతులు 84 కోట్లయితే ఒక గంతు, కోతులు 84 కోట్లయితే ఒక గంతు, గంతులు 1000 అయితే గమియ ఒకటి, గమియలు 1,000,000 కోట్లయితే కపులుగా మొత్తంబు, మొత్తంబులు 1,00,000 క్షోహిణీలు వెలియంగా ఒక సాతు, సాతులు 60 కోట్లయితే మొదముప్ప సంగడ, సంగడలు 100 కోట్లయితే చేయము దట్ట, దట్టలు 303 అయితే తర్కింప ఒక్క తోయ, అట్టి తోయలు 6 అయితే ఒక అమరు వెల్వ. అటువంటి అమరు వెల్వలు 72 వెల్వల కపిసైన్యంగా పుట్టమన్నాడు. ఒక్కో ఇంట్లోకి చేరుకుంటేనే ఈ రాని పనిస్తుంది. కాబట్టి ఇన్ని కోతులుగా పుడితే రావణాసురుడు ఏమవుతాడు? సరే, ఈ కథ ఇలా ఉంటే అయోధ్యలో పుత్రకామేష్టి యాగం
7వ రోజు జరుగుతోంది. వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అలా ఉంటే హోమగుండములో నుండి యజ్ఞపురుషుడు తఠాలమని ప్రత్యక్షమయ్యాడు. దశరథుడు నమస్కరిస్తే, అమృత పాయసం ఇచ్చే దశరథ, ఈ పాయసాన్ని నీ 3 భార్యలకు ఇవ్వు, నీకు దేవతలే బిడ్డలుగా పుడతారనగానే దశరథుడు నమస్కరించాడు. యజ్ఞపురుషుడు మాయమైపోయాడు. సరే, ఇక ఆ పాయసాన్ని తెచ్చి దశరథుడు 3 భార్యలకు సమానంగా ఇచ్చాడు. 3 భార్యలకు సమానంగా ఇస్తే 3 పుట్టాలి, కానీ ఇక్కడ 4 కదా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఎలా పుట్టారంటే, రెండో ఆవిడ సుమిత్ర, ఆవిడ మందిరం మేడపైన ఉందంట. తొందరగా వెళుతోంది. నేనే స్నానం చేసి బిన్నా ఈ పాయసం తాగేస్తే నాకే బిడ్డ పుడతాడు, వాడే అయోధ్యకు రాజు అవుతాడని వెళుతూ ఉంటే ఆవిడ కాలు జారి ఠామ్ అని పడింది. పాయసం అంతా కింద చెందిపోయింది. అప్పుడు ఏడుస్తుందంట, అయ్యో నా పాయసం అంతా పోయింది అని. అప్పుడు కౌసల్యాదేవి, బాధపడద్దమ్మా, నేను ఇంకా తాగలేదు, సగం ఇస్తానని కౌసల్యాదేవి అర్థం ఇస్తుంది సుమిత్రకు. కైక నేను అర్థం ఇస్తానని ఆవిడ అర్థమిస్తుంది. 2 భాగాలైంది. అందుకే ఆవిడకి లక్ష్మణ శత్రుఘ్నులు 2 కొడుకులు. సరే, ఈ 3 కూడా భగవంతుని ప్రార్థించి ఆ పాయసం తాగారు. 11 నెలలు పూర్తయింది. అది శ్రీ విళంబినామ సంవత్సరం, చైత్రమాసము, నవమి, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పైన 2 గంటల లోపల పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, గురుడు చంద్రుడు కూడి ఉండేడు వేళ ఆ దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి పెద్ద కుమారుడుగా భూలోకములో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రామునిగా అవతరిస్తూ ఉన్నాడు. ఆ రాముడు అవతరిస్తుంటే ఆకాశంలో నిల్చుకొని దేవతల పూలవాణి కురిపిస్తున్నారంట. పారిజాతం పూలు, మందారం పూలు, చేమంతి పూలు, గన్నేరు పూలు, ముద్దబంతి పూలు, సంపంగి పూలు, గులాబీ పూలు, ఎర్రతామర పూలు, తెల్లతామర పూలు, కలువ పూలు, మంచిమల్లె పూలు, కనకాంబరం పూలు, రుద్రాక్ష పూలు, బ్రహ్మకమలం పూలు, విష్ణుకాంతి పూలు, కదంబం పూలు, నందివరణం పూలు, దాసవాళం పూలు, జాజి పూలు, విరజాజి పూలు, మకరందం పూలు, సిరిమల్లె పూలు, చెండుమల్లె పూలు, గుండుమల్లె పూలు, మానమల్లె పూలు, అడవి మల్లె పూలు, లిల్లీ పూలు, డేరియా పూలు, పున్నాగం పూలు, చంపకం పూలు, బదరికా పూలు, కాంచనం పూలు, సూర్యకాంతి పూలు, పొద్దుతిరుగుడు పూలు, తుమ్మి పూలు, తంగేడి పూలు, ఎర్ర కుంకుమ పూలు, నక్షత్రం పూలు, సుగంధరాజా పూలు, నాగలింగం పూలు, మొగలి పూలు, దేవగన్నేరు పూలు లాంటి పూలు పడ్డాయి. అప్పుడు వచ్చిందే ఈ భూలోకానికి పూలన్నీ. ఆ తర్వాత కైకాదేవి గర్భంలో భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. 11వ రోజు నామకరణం చేస్తున్నారు స్నానం చేపించి. వశిష్ఠుడు వచ్చి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంలో నుండి రా అనే బీజాక్షరం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో 2వ అక్షరం మా తీసుకొని పెద్ద కొడుకుకు రామ అని, కైకమ్మకు పుట్టిన వానికి భరతుడు, ఎన్ని బాధలు వచ్చినా భరించేవాడు కాబట్టి భరతుడు అని, ఇక సుమిత్రాకు పుట్టినటువంటి బిడ్డలకు అక్షయ లక్ష్మీ రేఖతో పుట్టినవాడు లక్ష్మణుడని, శత్రువుల్ని చీల్చి చండేవాడు శత్రుఘ్నుడని, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులని పేర్లు పెట్టిదే దశరథుడు వచ్చి ఆ బిడ్డలను చూసి సంతోషపడిపోతున్నాడంట. ఎలా? రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య తనయారా, కోసల రామారా కౌసల్య తనయారా. ముదుటొన్న కస్తూరి తిలకం చిరునవ్వులు ఒలికే నగరం, ముదుటొన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే నగరం, మల్లెలు మాలక కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలక కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామ. జై శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి, సీతాదేవికి, వీరాంజనేయ స్వామికి, కైవారం తాతయ్య గారికి, సనాతన హిందూ ధర్మానికి.